హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము వర్గంలోని శ్రీ విద్యా సరస్వతి దేవాలయంకి బయలుదేరాము. కుటుంబం సమేతంగా బయలుదేరాం. ఎందుకు అంటే ఈరోజు మా పాప అక్షరాభ్యాసం కోసం. మా ఫ్యామిలీ, అమ్మ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి అలా బయలుదేరాము. వర్గల్కి వెళ్ళే రూట్ మాత్రం చాలా విశాలంగా ఉందండి. చుట్టూ చెట్లతో ఎంతో ఆహ్లాదంగా ఉంది. మా పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. చుట్టూ ఎక్కడ చూసినా మంచి పచ్చదనంతో ఉంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆ ఆరెంజ్ అండ్ వైట్ లైన్స్తో కనిపిస్తుంది కదా, అదే గుడి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. ఓకే. మా బాబు అక్కడి నుంచి కొద్దిసేపు నడిచాడు. అక్కడికి వెళ్ళాక కాళ్ళు కడుక్కోవడానికి అక్కడ ఒక ట్యాప్ ఉంటుంది. ఇది సరస్వతి దేవాలయం యొక్క మెయిన్ గోపురం. అక్కడ అందరం కాళ్ళు కడుక్కొని అలా బయటికి వచ్చాము. వచ్చాక మా పిల్లలిద్దరితో అలా సరదాగా కొన్ని క్లిప్స్ తీసుకున్నాను ఆటలు ఆడుతూ ఉంటే. అక్కడ నుంచి పైనకి వెళ్ళాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లో అక్షరాభ్యాసం అనేది చేస్తారు. ఇక్కడ ఫస్ట్ మమ్మీ అక్షరాభ్యాసంకి వెళ్ళే ముందు కొత్త బట్టలు వేసుకోవాలని చెప్పేసి బొట్టు పెట్టి కొత్త బట్టలు పెడుతుంది మాకు. ఇప్పుడు ఇక్కడే ఉన్న ప్రాంగణంలో ఒక సరస్వతి దేవి ఉంటుంది. 3 అంతస్తులు మేము మెట్లతో వెళ్ళలేము అనుకునే వాళ్ళు పక్కనే ఒక లిఫ్ట్ ఉంది. ఈచ్ పర్సన్కి 10 రూపీస్. ఆ లిఫ్ట్ ఎక్కి మాత్రం మనం పైనకి వెళ్ళొచ్చు. డైరెక్ట్ అక్షరాభ్యాసం ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతాము. పాపకి కొత్త బట్టలతో అక్షరాభ్యాసం చేయాలని చెప్పేసి ఒక డ్రెస్ అయితే నేను కస్టమైజ్ చేసుకున్నాను. కేవలం అక్షరాభ్యాసం కోసమే. ఆ డ్రెస్ ఎలా ఉందో చూసి చెప్పండి. వేసుకొని తర్వాత మా పాప అక్కడ సరస్వతి దేవి అంటే అక్కడ వరకు వెళ్ళేసి వచ్చింది. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ దగ్గరే లిఫ్ట్ ఉందండి. ఆ లిఫ్ట్ నుంచి డైరెక్ట్గా మేము అక్షరాభ్యాసం చేసే ప్లేస్కి వెళ్ళిపోయాము. పూజకు కావాల్సినవన్నీ అక్కడే ఉన్నాయండి. వాళ్ళే అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు మనకి. ఇక్కడ మొత్తం నేను పూజ విధానాన్ని చూపించాను. చూడండి ఎంత బాగా చేశారో. తీసుకొని వాసన చూసి వెనక్కి వేసుకోండి. ఉద్దిష్టంతో బ్రహ్మ కర్మ సమారభే నమస్కారం చేసుకొని మమ అనుకోండి. మమ సమస్త దుర్దక్షిణ ద్వారా శ్రీ పరమేశ్వరం దిశ శ్రీ పరమేశ్వరం ప్రీత్యర్థం శుభేశోనే హోతే మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రాప్తే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వరే ప్రయోగే ఉత్తమపాదే యశోదీపే భారతవర్షే భరతఖండే హేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే. మీ గోత్రాన్ని మనస్సులో చెప్పుకోండి ఒకసారి. శ్రీమాన్ గోత్రోద్భవస్య. మీ దంపతుల పేర్లు చెప్పుకోండి మనస్సులో. శ్రీమాన్ గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య. మీ పిల్లల పేర్లు చెప్పుకోండి మనస్సులో. శ్రీమాన్ గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య కుమారస్య కుమార్యాః సహ కుటుంబస్య ఆయుష్యాభి వృద్ధ్యర్థం. నమస్కారం చేస్తూ నేను చెప్పే సంకల్పాన్ని చెప్పండి. మమ, గట్టిగా మమ సహ కుటుంబ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విద్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం మమ మనోవాంఛ సిద్ధ్యర్థం మమ కుమారస్య కుమార్యాః సకల విద్యా పారంగత సిద్ధ్యర్థం ఉన్నత విద్యా అఖండ విద్యా సిద్ధ్యర్థం ప్రణవ శ్రద్ధ మేధ జనన సిద్ధ్యర్థం మధుర వాక్కు సిద్ధ్యర్థం సద్బుద్ధి జ్ఞాన ప్రసాద సిద్ధ్యర్థం మహాకాళి మహాలక్ష్మి సమేత విద్యా సరస్వతి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం అక్షర స్వీకార మహోత్సవం కరిష్యే. చేతిలోకి అక్షంతలు తీసుకోండి. సమాపేతం మహాగణపతి ప్రార్థన కరిష్యే. మనస్సులో గణపతికి నమస్కారం చేసుకోండి. ఓం గణపతి భవామహే కవికవేన ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనశ్వణవన్నోదయతే యసాదరం శ్రీ మహాగణాధిపతయే
సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ మమ సర్వ కార్యేషు సర్వదా. మనస్సులో గణపతికి నమస్కారం చేసుకొని మీ చేతిలో ఉన్న అక్షతలు కుడుకలో ఎండు కొబ్బరిలో వేసి నమస్కారం చేసుకోండి. ఆ కుడుకలో కొద్దిగా పసుపు కుంకుమ వేసి పువ్వులు ఉంటే పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోండి. నమో ప్రాణపతే నమో గణపతే నమో ప్రజాపతే నమస్తే స్థూలంబోధరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శుద్ధాయ శ్రీవల్లభమూర్తయే నమో నమః. పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. సమస్త సర్వోపచారాన్ పరికల్పయామి. జై బలో గజానన భగవానికి జై. గణపతికి మంచి నమస్కారం చేసుకోండి. పిల్లలకి చదువులో ఎలాంటి విఘ్నాలు లేకుండా చదువు చక్కగా సాగాలని నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. సమస్త సర్వోపచారాన్ పరికల్పయామి. తర్వాత మళ్ళీ అక్షంతలు తీసుకోండి. మనస్సులో అమ్మవారికి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాకాళి మహాలక్ష్మీ సమేత విద్యాధరస్వతి దేవతాయ నమో నమః. ధ్యానం ఓం యాకృతే చతుషామహారమణాయ శుభ్రవస్త్రామిదాయ అక్షరాం సమర్పయామి. పువ్వులు ఉన్నవారు పువ్వులు అక్షంతలు పెట్టుకోండి. పువ్వులు లేని వారు అక్షంతలు పెట్టుకోండి. మహాదేవీ చ విద్మహే సర్వసిద్ధి చ ధీమహి తన్నో వామి ప్రచోదయాత్. విశ్వంభరి విశాలాక్షి వర్గల్గిరి నివాసిని విద్యా సరస్వతి వందే వీణా పుస్తక ధారిణి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై నమః. ఓం సరస్వత్యై నమః. మనస్సులో అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ చేతిలో ఉన్న అక్షతలు పలకపైన వేసి నమస్కారం చేసుకోండి. ధ్యానం సమర్పయామి. మళ్ళీ అక్షంతలు తీసుకొని మనసులో సరస్వత్యై నమః అనుకుంటూ రెండేళ్లుగా పలకపైన వేస్తూ ఉంటాడు. ధ్యానం అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం ప్రణో దేవీ సరస్వదేవాదేవతి శ్రీనామ దేవతో శుద్ధోదక స్నానం శ్రీకరాకారిణి ప్రాంతే క్రీడా పుస్తకధారిణి సర్వ విద్యా స్వరూపాంతే విద్యాధరస్వతి శుద్ధోదక స్నానం శుద్ధాచమనీయం సమర్పయామి. మొత్తం వేసేసి నమస్కారం చేసుకోండి. వస్త్రాక్షదాం సమర్పయామి. కవితార్థే అక్షదాం సమర్పయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. పలక మీద పసుపు. అక్కడ పూజ పూర్తయిన తర్వాత మా పాపకి మెడలో దండేసాము. కానీ తను ఎక్కువసేపు ఉంచుకోలేకపోయిందండి ఆ దండని. ఆ తర్వాత ఎవరో ఒకరు వల్ల కూర్చోబెట్టుకొని ఒక మంత్రాన్ని చెప్పారు పంతులు గారు. అది మేము చెప్పాం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యా ఆరంభం కరిష్యామి సిద్ధిః భవతు మే సదా. ఓం నమః శివాయ సిద్ధం నమః. ఓం నమః శివాయ సిద్ధం నమః. ఓం సరస్వత్యై నమః. మీరు పలక సరస్వతి దేవి మంత్రం చెప్పడం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న పండ్లు పువ్వులు అన్నీ తీసేసుకొని అక్కడ మనకి ఇంతసేపు పూజ చేయించారు కదా, బేసన్లో బియ్యం ఉన్నాయి. ఆ బియ్యంలో ఫస్ట్ పాపతో ఓం అని రాయించమన్నారు. ఆ తర్వాత పలకపై రాసి ఉన్న శ్రీ ఓం నమాయ శివాయ సిద్ధాయ నమః అనే అక్షరాలను చేయి పట్టుకొని పాపతో దిద్దించమని చెప్పారు. మా పాప మాత్రం చాలా బాగా దిద్దిందండి. ఎలా చెప్తే అలా చెప్తూ మరి దిద్దింది. చాలా హ్యాపీ అనిపించింది ఆ సిచ్యువేషన్ని చూసి మాకు. నేను మా హస్బెండ్ ఇద్దరం మా పాపతో అలా దిద్దించాము. ఆ అక్షరాన్ని పాప చాలా చక్కగా దిద్దింది. శివాయ సిద్ధం నమః. ఓం నమః శివాయ సిద్ధం నమః. ఓం నమః శివాయ సిద్ధం నమః. ఓం నమః శివాయ సిద్ధం నమః. అక్షరాభ్యాసంతో మా పాప తొలి అడుగు ప్రారంభించింది అనుకుంటున్నానండి. మీరు కూడా మా పాపను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి తల్లిదండ్రులలాగే నేను కూడా నా పాప గొప్ప స్థాయిలో ఉండాలని, ఆ దేవుడి ఆశీస్సులు మా పాపపై ఎప్పుడూ ఉండాలని ఆ అమ్మవారిని కోరుకున్నాను. అక్కడ అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత మా అమ్మ, అత్త, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య అందరు కూడా ఒకసారి వామికతో అక్షరాలను దిద్దించారు.
అక్కడ అక్షరాభ్యాసం అయిపోయిన అనంతరము అమ్మవారి దర్శనానికి వెళ్ళమని చెప్పారు. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ అర్చన చేయించుకున్నాం. ఆ తర్వాత మేము బయట కొన్ని క్లిప్స్ తీసుకొని అక్కడ మాకు లైన్లో కొన్ని అన్నదానానికి సంబంధించిన టోకెన్స్ అనేవి ఇచ్చారు. అక్కడ ఎప్పుడు నిత్య అన్నదానం ఉంటుందంట. అన్నదాన సత్రంలోకి వెళ్ళి అక్కడే మేము భోజనం చేసుకున్నాము. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అదే అన్నదాన సత్రం అండి. ఆ టోకన్స్ చూపిస్తే మనకి ఇక్కడ అన్నదాన సత్రంలో భోజనం అనేది పెట్టారు. అక్కడే మేము భోజనం చేసుకున్నాము. పిల్లలకు కూడా అక్కడే తినిపించాము. భోజనాలు మాత్రం చాలా బాగున్నాయి. మేము అక్కడే భోజనం చేసుకొని ఇంకా తిరిగి వచ్చేసాము. పిల్లలు కూడా అక్కడే తిన్నారు. చాలామంది తింటున్నారండి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడే భోజనాలు చేసుకొని రావచ్చు. పాప అక్షరాభ్యాసం ఇంత మెమరబుల్గా ఉండడానికి వాళ్ళ అత్త, వాళ్ళ బావ ఈ వీడియోస్ అన్నీ తన లైఫ్ టైం మెమోరీస్గా ఉండేలా తీర్చిదిద్దారండి. వాళ్ళకి చాలా థ్యాంక్స్.